మెయిన్గా మన హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు మేము తెలియజేసేది ఏంటంటే కొత్త ఓటర్స్ ఎన్రోల్మెంట్ కాబోతున్నారు. కొంతమందిని లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా చాలా కంప్లైంట్స్ ఇక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్స్ కావచ్చు, జిల్లా కలెక్టర్ వరకు కూడా చాలా అప్లికేషన్స్ పోయినాయి. ఏమనంటే మా ఓటు లేదు మా జాబితాలా అని చెప్పి చాలా కంప్లైంట్స్ పోయినాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మన కాన్స్టిట్యుయెన్సీలో కాంగ్రెస్ పార్టీ ఒక ఏజెంట్ని పెట్టి వీళ్ళు ఇట్లాంటి సర్వేలు నిర్వహించేటప్పుడు స్పెషల్గా ఎస్ఐఆర్ ఈ సెకండ్ వీక్లో స్టార్ట్ అయ్యే ముందు మనము ఇటువంటి ఓటర్ల పక్షాన అంటే ప్రజల పక్షాన రేపు ఎటువంటి ఇట్లా ఓట్లు తీసే క్రమంలో అన్యాయం జరుగుతుందో దానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వెంబడి ఉంటుంది అనేది ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీ రాష్ట్రం దేశంలో రాహుల్ గాంధీ గారు కూడా ముఖ్య ఉద్దేశం అదే. ఓటర్లు వాళ్ళ హక్కు రైట్ అది. సో దాన్ని వీళ్ళు ఇష్టమైనట్టు బీజేపీ పార్టీ వాళ్ళు తొలగిస్తే చూసుకుంటూ ఊరుకునే ప్రసక్తి లేదు అన్న ఒక ఉద్దేశంతో ఇది ఒక ప్రక్రియ మొదలెట్టి భారతదేశంలో మొత్తం ఎక్కడైతే ఎస్ఐఆర్ చేస్తున్నారో సో మన రాష్ట్రంలో స్టార్ట్ కాబోతుంది కాబట్టి ముందే మనం జాగ్రత్త పడి మరి ఏఐసిసి నుంచి మల్లికార్జున ఖర్గే గారి దగ్గర నుంచి మన మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇన్స్ట్రక్షన్స్ వచ్చు. మరి వారు ఇట్లా జనరల్ సెక్రటరీలని నియమించి ఇక్కడ ఇన్ఛార్జ్గా పంపించి ఈ రకంగా ఒకసారి ప్రజలకు కూడా ఒక అవేర్నెస్ తెలియాలి. ఎందుకంటే రేపు పొద్దున్న జరిగితే అది ఏంది, మరి రేపు పొద్దున ఓట్స్ అనేవి తీసేస్తే డిలీట్ అయితే మరి ఎవరిని అప్రోచ్ కావాలి ఏంది అనేది ఒక సంక్షోభంలో పడతారు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క ఓటర్కి మేము అండగా ఉంటాం. రేపు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మా ఏజెంట్లు ఉంటాం, మేము ఉంటాం, ఇక్కడ ఇన్ఛార్జ్లు ఉంటాం. మాకు కంప్లైంట్ ఇస్తే ఎందుకంటే ఇమ్మీడియట్గా మనం మళ్ళీ ఎలక్షన్ ఆఫీస్కి మా ద్వారా అవి మనం వాళ్ళకి ఇచ్చి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీన్ని రిజాల్వ్ చేయాలని చెప్పి వాళ్ళ పక్షాన కొట్లాడేందుకు మరి ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. మరి అందుకే వారు దీన్ని ఇంకా ప్రజలకు తీసుకుపోవడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏఐసిసి ఆదేశాల మేరకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు బీజేపీ చేస్తున్న కుట్రను ఎండగట్టడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఎస్ఐఆర్ అనేది పేరు పెట్టి ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా అయితే మైనార్టీలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరైతే ఇతర పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు ఏ పార్టీకి కావచ్చు అనుకూలంగా ఉన్నారు, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు అన్న వాళ్ళకి తెలిసిందో ఆ తెలిసిన వాళ్ళను అక్రమ వలసవాదులు అనే ఒక పేరు పెట్టి వాళ్ళు ఈ ఓట్లను తొలగించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈరోజు బీజేపీ. ఎలక్షన్ కమిషన్ అనేది బీజేపీకి బీ టీమ్గా మారి ఈరోజు ఎలక్షన్ తొలగించే ప్రక్రియను మన తెలంగాణలో త్వరలో ప్రారంభించబోతున్నారు. దాన్ని ప్రజలందరూ కూడా గమనించి మీరు అలర్ట్గా ఉండవలసిందిగా మేము ప్రజలను కూడా కోరుతా ఉన్నాం.